హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఆదరిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 31తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 31లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఏమైంది దోస్తులు, అసలు లైక్సే రావట్లేదు. మీరు లైకులు మంచిగా కొట్టకపోతే వ్యూస్ కూడా రావు దోస్తులు. ఎందుకట్లా చేస్తున్నారు? మరి ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలంటే లైక్ చేయండి కదా దోస్తులు. మీరు ఎంత లైక్స్ చేస్తే సిరీస్ అంత ముందుకు వెళ్తుంది. అబ్బా, నా ఇంటికి నేను వచ్చిన ఇక మోనికను కలవాలి. కలిసి వెంటనే నా కొడుకుని రప్పియాలి. వచ్చినాక ఇద్దరు కలిపి పెళ్లి చేయాలి. మరి దానికన్నా ముందు దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి కదా. వెళ్ళగొట్టినాకనే పెళ్లి. అది ఉన్నాక కూడా సాటు చేయొచ్చు, కానీ నా కొడుకు అట్లా చేసుకోడు. లక్ష్మి, ఓ లక్ష్మి. అమ్మగారు, అప్పుడే వచ్చేసారా? వచ్చినాం. ఇల్లు మంచిగా చూసుకున్నావా లేదా? అంటే వారం తర్వాత వస్తానన్నారు కదా, ఇప్పుడే వచ్చేసారా? ఏందమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది నీకు చెప్పే రావాలా ఏంది? అది కాదయ్య గారు, అమ్మగారు వారం తర్వాత వస్తానన్నారైతే. మేము ఎప్పుడు వచ్చేది ఎప్పుడు వెళ్ళేది నీకు అనవసరం, అర్థమవుతుందా? ఇల్లు చూసుకోవడం నీ బాధ్యత, అంతే. సారు గట్లనే అంటాడు. నువ్వు నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా. అలాగే అయ్య గారు. అలాగే అమ్మా. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఇప్పుడు అది ఏమన్నది పని మనిషి? నోర్మోయ్, ఎవరిని ఎక్కడ పెట్టానో అక్కడనే పెట్టాలి. పని మనిషితో ఏంది నీ ముచ్చట్లు? అది మన ఇల్లును కాపాడుకుంటున్నదా లేరా? దాంతో మంచిగా మాట్లాడితేనే మంచిగా చేస్తుంది పని. నీకేం తెలుసు? ఇది కాకపోతే ఇంకా 100 మంది ఉంటారు పనోళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా అదెవరు మనల్ని అడగడానికి? వారం తర్వాత వస్తానన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నావు ఆమెకు? అయ్యా, దానికి ఏందో అనబడుతుంది. ఫోన్ చేసి అమ్మ నీ రూమ్ శుభ్రం చేయన్నా అని అడిగింది. చెయ్యే, ఇంకా వారం తర్వాత అత్త మంచిగా దుడు అని పెట్టిన. దానికి నీ సొమ్మంతా కొట్టేస్తుంది దొంగది అన్నట్టు ఏపడుతుంది. చిచి, నీతోటి మాట్లాడి వేస్ట్. పో పో. ఆ టింగులాడి వచ్చిందా లేదా? సెల్లె టింగులాడి. నీకు దాంతో మాట్లాడితేనే మంచిగా ఉంటుంది, కానీ నాతో మాట్లాడితే గిట్లనే కుక్కరినట్టు వరుతావు. ఇదేంది, ఆయన నా మీదకి గిట్ల వరుతాడు? మొన్నటిదాకా గిట్ల మాట్లాడనే లేడు, మంచిగా ఉండేటోడు. నా మీద ఏమైనా డౌట్ వచ్చిందే ఏంది? ముసలోడు పోనీలే. హలో విరాజ్. వాట్ బేబ్స్, పొద్దున్నే వచ్చాగా మళ్ళీ రమ్మంటున్నావా? నేను చెప్పేది వినండి ఫస్ట్. ఆయనతో చెప్పక చేయక వచ్చారు ఇంటికి. ఏ రావద్దా? నీ మొగుడికి అంత భయపడుతున్నావా? మొగుడు కాదు, దాని అమ్మ మొగుడికి భయపడాలి. వాట్? రాజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసారు. వచ్చేసారా? అప్పుడే? వారం తర్వాత అన్నావు? ఏమో, వాళ్ళెందుకు వచ్చారో నాకేం తెలుసు. వారం రోజులు అయ్యాక వస్తానన్నారు కదా అమ్మగారు అని అడిగాను, అంతే. ఆ ముసలోడు కుక్కలా అరిచాడు నా మీదకి. నా బేబ్స్ పైకి అరుస్తాడా? ఎంత ధైర్యం వాడికి? సరే గాని ఇంకా ఇప్పుడైతే మనం ఇంట్లో కలుసుకోవడం కుదరదు. పొరపాటున కూడా ఇక్కడికి రాకు. మరి ఎలా బేబీ? నేను నిన్ను కలవడం ఎలా? నాకు వీలైనప్పుడు ఫోన్ చేస్తాను, నేనే వస్తాను నీ రూమ్కి. అలాగే. మరి రాజు ఎప్పుడు వస్తాడంట? అది తెలీదు. ఇప్పటికే ఆ ముసలోడు అరిచాడు. మెల్లిగా ఆ ముసలోడు లేనప్పుడు అమ్మగారిని అడుగుతా. అడుగు అడుగు. అసలు ఎంజాయ్ చేసినట్టే లేదు. వీళ్ళు ఇప్పుడే రావన్నా. కనీసం ఈ విరాజ్ గారు ఒక నెల ముందు వచ్చినా అయిపోతుండే. కరెక్ట్ వీళ్ళు వచ్చే టైంకి వచ్చేసిండు. మోనీ, మన ప్లాన్ త్వరలోనే సక్సెస్ కాబోతుంది. ముందైతే వాళ్ళందరూ రావాలి కదా, వచ్చాకే అప్పుడు మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలం. నీ ఫేవరెట్ అత్తగారు వచ్చేసారంట. వాట్? విరాజ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసారా అప్పుడే? ఇంకా వారం పడుతుందని చెప్పారుగా. అలా అన్నారు, కానీ ఎందుకో సడన్గా వచ్చారంట. మరి ప్రాబ్లం ఏంటో తెలీదు. మరి అది ఇంకా నాకు ఫోన్ చేయట్లేదేంటి ఆ ముసల్ది? చేస్తుంది చేస్తుంది బేబీ, ఆగు. నీకన్నా ఎక్కువ ఆత్రం తనకే ఉంది. రాగానే చేయమని చెప్పాను, ఎంతసేపు అయినా ఇంకా ఫోన్ చేయట్లేదు. మరి తనని ఎక్కడికి కలవబోతున్నాం? నువ్వు వస్తావా విరాజ్? వస్తాను. మీ అత్తగారికి తెలీదు కదా నేనెవరినో. కజిన్ బ్రదర్ అని చెప్పు. అలాగే.
అలాగే చెప్తూ వస్తున్నాను. అంతే మరి. హోటల్లో కలుద్దామని చెప్పు. ఇంటికి వెళ్తే ఆ ముసలోడితో ప్రాబ్లం అవుతుంది. అసలే వాడు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడట. ఎందుకు? మరి రాజు ఎప్పుడు వస్తున్నాడంట? అది నువ్వు మీ అత్తగారిని కలిసాకే అడగాలి. నీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? నాకున్న నెట్వర్క్తో తెలుసుకున్నానులే. విరాజ్, మనం మళ్ళీ కలుసుకోవడం కుదరదు. రాజు కూడా వచ్చేస్తాడు త్వరలో. మనకి ఫస్ట్ మన ప్లాన్ సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు అక్కడికి వెళ్తావు. ఇప్పుడు ఈ టైం కూడా దొరికిందిగా. మీ అత్తగారు కాల్ చేసేలోపు మనం ఎంజాయ్ చేసేద్దాం. హలో అంకుల్, హౌ ఆర్ యూ? ఎంజాయ్ చేశారా 1 month ట్రిప్? హాయ్ రా కార్తీక్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను అంకుల్. మొత్తానికి 4 రోజులు ఎంజాయ్. లేరా, చల్లగా ఉండు. మళ్ళీ ఒకసారి ప్లాన్ ఇద్దాం అంకుల్. మీ ఆంటీతోటి వెళ్తే వెళ్ళినట్టేరా. ఎందుకు అంకుల్, ఎంజాయ్ చేయలేకపోయారా? పోనీ మనం బ్యాచిలర్స్ అందరం వెళ్దాం. నా ఈ ఏజ్లో నువ్వు వేసే జోకులు దరిద్రంగా ఉన్నాయిరా. ఎందుకు అంకుల్, మీరు చాలా యంగ్. కూర్చోరా. ఇప్పుడు కూర్చునే టైం ఎక్కడుంది అంకుల్? మీరు వచ్చారని తెలిసి కలిసి వెళ్దామని వచ్చాను. ఆఫీస్ ఎలా ఉందిరా? సూపర్ అంకుల్, మీరు ఇవాళ ఓకే అంటే వెళ్దాం. ఈరోజు నేను రాలేనురా, చాలా అలసిపోయాను. రేపు ఎల్లుండి వెళ్దాంలే. పర్లేదులే అంకుల్, టేక్ రెస్ట్, నేనున్నానుగా. కొన్ని ఫైల్స్ పంపిస్తాను, నైట్ వరకు కొంచెం చెక్ చేయండి. రాజ్ చూడట్లేదారా? వాణ్ణి నేను అస్సలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అంకుల్. వాడు 100% ఎంజాయ్ చేసి తీరాల్సిందే. మొత్తానికి మనం అనుకున్న సక్సెస్ సాధించానురా. నిజంగా అంకుల్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాడు ఆ మౌనికను మర్చిపోయాడు, నాకు అదే చాలు. అయ్యగారు, కాఫీ తెమ్మంటారా? వద్దు, కావాల్సితే పిలుస్తాను, వెళ్ళు. అలాగే అయ్యగారు. చిన్నయ్య గారు కూడా వస్తున్నారా? లక్ష్మి, నీకెందుకు? అది కాదయ్య గారు, ఒక్కసారే వెళ్ళారు కదా అందరూ. చిన్నయ్య గారు కూడా వస్తున్నారా అని అడిగాను, వంట చేయడానికి. ఎప్పుడు వస్తే అప్పుడు చెయ్యు, వెళ్ళు. ఈమెను చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుందిరా. నేను అదే అనుకుంటున్నాను అంకుల్. చిన్నయ్య గారు వస్తున్నారా అని ఎందుకు అడుగుతోంది తను? ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, మరి ఇప్పుడు ఏదో కొత్తగా అనిపిస్తోంది. మనం మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. మనం మాట్లాడినవన్నీ విన్నదంటవారా? అంకుల్, మీరేం ఆలోచించకండి వీటి గురించి. ఇచ్చా లైట్, నేను చూసుకుంటా. అది కాదురా, ఎంతో కష్టపడి రాజ్ మనసు మార్పిచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఏమైనా జరిగితే నాకు భయం వేస్తుందిరా. ఏం జరగదు అంకుల్, నేనున్నానుగా. మీరు వాటి గురించి దిగులు పెట్టుకోకండి. వెళ్ళి కాసేపు పడుకోండి, రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ. రాజ్, స్వాతి కలిసిపోయారు, మనకదే చాలు. అదొక్కటి జరిగితే చాలనుకున్నానురా. వాడు అసలే మొండి, అసలు వింటాడో లేడో అనుకున్నాను. స్వాతిని ఎంత కష్టపెడతాడో అనుకున్నాను. కోపంలో వాణ్ణి వాడే హర్ట్ చేసుకుంటాడు అంకుల్. పక్క వాళ్ళని ఏమీ అనడు వాడు. కానీ స్వాతి పైన నేను అరవడం చూశాను. నా అనుకుంటేనే కదా వాడు స్వాతితో అలా బిహేవ్ చేశాడు. వాడికి తెలుసు కదరా, స్వాతి ఎవరో కాదు, నా చెల్లి కూతురని. మేనత్త కూతురు కదా అంకుల్, ఆ మాత్రం చనువు ఉంటుందిలే. మరి ఏం చేద్దాంరా ఆ మౌనిక మ్యాటర్? అంకుల్, మీరు ఫస్ట్ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కడుపు నిండా భోజనం చేసి పడుకోండి. అసలే అక్కడ ఇక్కడ ఫుడ్ తిన్నారు. మన ఇంటి ఫుడ్ తినక చాలా రోజులవుతుంది. ఆంటీ ఎలా ఉంది, బాగుందా? బాగుందిరా, దానికి ఏమవుతుంది? మా అన్న అడగాలి బాగున్నావా అని, దాన్ని అడుగుడు అవసరం లేదు. స్వాతి వాళ్ళ మమ్మీ, ఆంటీ కూడా బాగున్నారా? అందరం బాగున్నానురా. నువ్వైతే ఒకసారి వెళ్ళి కలువు ఆంటీని. కలిసే వెళ్తాను అంకుల్. అని మన ఇంటికి ఓలోలు వచ్చిండ్రే, ఇంకా మోనిక గిట్ట వచ్చిందా? వచ్చిందమ్మా, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నది. అవ్వో, నా కోడలే, నా తల్లి నన్ను అడిగినట్టు చెప్పమన్నదా అని ఓళ్ళకి చెప్పకు. సార్ దగ్గరనైతే అస్సలకే చెప్పకు. చెప్పమ్మగారు, మా అత్తయ్య గారికి చెప్పమని చెప్పింది. అది నా కోడలు, ఈ బిచ్చది నా ఇంటికి వచ్చింది కానీ ఇక మోనికనే నా కోడలు అవుతుండేనే. అవునా అమ్మగారు? ఎలా? మోనిక అవును నా కొడుకు రాదు ఇద్దరు బాగా ప్రేమించుకున్నారే. అయ్యో, మరి అయ్యగారు మౌనికమ్మని పెళ్లి చేసుకోకుండా ఈమెను ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఉన్నాడు కదా మీ సారు, పెద్ద సారు.
సారు చెల్లె గమే చెల్లె బిడ్డను తెచ్చి పెళ్లి చేసిండ్రు. గుళ్ళో జరిగిందంట కదమ్మా పెళ్ళి. నన్ను కూడా తీసుకుపోలేరు ఎందుకు? ఓలద్దంటే ఓలద్దనుడు చెప్తింటాడు అనుకుంటానవా మీ పెద్ద సారు? ఈనడు వాళ్ళన్న రమ్మంటే ఆయనతో పెళ్లి క్యాన్సిల్ అవుతుందని వాళ్ళని తీసుకురాలేడు. రాజ్ సారు ఎంత మంచోడమ్మా, ఎంత అందంగా ఉంటాడు, అచ్చ మీ లెక్కనే ఉంటాడు. నా కొడుకు నా అందమే వచ్చింది, ఎంత మంచిగా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. మరి ఇక రాజ్ సార్కి గామనిచ్చి పెళ్లి చేసిండేందమ్మా, నాకు కూడా అసలు నచ్చనే లేదు. మరి నాకేమన్నా నచ్చింది అనుకుంటానావా? నీకే గట్లుంటే నాకెట్లుంటుంది? మీరు అన్నట్టే ఈ మౌనికమ్మ మస్తు సూపర్ ఉన్నది. అసలు రాజ్ సార్కి ఆమెనే తగ్గట్టు. చూసినావా, నీకు కూడా అనిపించింది, నాకు గదే అనిపించింది. అసలు ఫస్ట్ ఆయనకి కూడా గదే అనిపించిందే, దాన్నే వేసుకుందాం అనిపించుకోండు. ఈడి వేసుడికే గిట్లయింది. ఎవడమ్మా? ఈడే నా మొగుడు, నీ పెద్ద సారు. అయ్యో ఆంటీ అవునారా ఆంటీ? అగో సప్పుడు సరి లేకుండా రాబడితివి, సైలెంట్గా వచ్చినావు. ఆహా, ఆయనతో ఏమన్నా దొంగోడు వచ్చినా ఏర్పడకుండా. ఆంటీ ఆంటీ అని పిలుస్తూనే వచ్చాను కదా ఆంటీ, సైలెంట్గా ఎక్కడొచ్చాను? ఏడ పిలిచినావు? ఇప్పుడు అనబడితివా ఆంటీ అని? మీరు మీ ముచ్చట్లలో బిజీగా ఉన్నారా ఆంటీ? ఏ లక్ష్మి, అక్కడ అంకుల్కి కాఫీ కావాలంట, వెళ్ళిచ్చిరాపో. అలాగే అయ్యా, ఇస్తా. ఏం సంగతి ఆంటీ, ఎంజాయ్ చేసిండ్రా లేదా? మస్తు చేసిన, ఫుల్ ఎంజాయ్మెంట్ చేసిన, మంచి బుకింగ్ చేసినావు నువ్వు. మళ్ళీ ఒక నెల రోజులైనాక మళ్ళీ పరి అయ్యి బుకింగ్, సరేనా? కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆంటీ, 2 నెలలు అయింది కదా, అంకుల్ బాగా అలసిపోయినట్టున్నాడు. ఇంకా 4 నెలలు అయినాక మళ్ళీ పోయేరు తీయండి. ఏ చూడు, మళ్ళా నెలలోపే మనం పోవాల్సి వస్తుంది. మేము నెలలోపే వెళ్ళాల్సి వస్తుందా? ఎందుకు ఆంటీ? గట్టనే నా కొడుకు కోసం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లా పోయినామో అప్పుడు పోవాలి. మళ్ళా చెయ్యి ముందే వేసి పెట్టుకో, సరేనా? సరే సరే ఆంటీ. మరి ఎప్పుడు వస్తాడు నా కొడుకు? ఏందో అని ఫోన్ నంబర్ చేంజ్ చేసిండ్రు, ఏందో చేసిండ్రు. ఏడున్నాడు? బెంగళూరులోనే ఉన్నాడా? లేడా ఆంటీ? లక్ష్మి, నీకు కాఫీ పెట్టమని చెప్పానుగా, ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చున్నావు? వెళ్ళు. అమ్మగారు, మీరు కూడా కాఫీ తాగుతారా? పెట్టుకరా, స్ట్రాంగ్ కాఫీ పెట్టుకరా. ఇక్కడంతా ఎట్లనో పాడైంది, ఇంట్లో దాకా ఎన్ని రోజులు అవుతుందో. ఇంట్లో అందరికీ పెట్టుకురా, వెళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామనుకుంటే వీడు మళ్ళీ వచ్చాడు. కనీసం ఈ ముసల్దాన్ని అడిగినా చెప్తుంది అనుకున్నా. వీడు ఏమైనా ఎంట్రీ ఇస్తున్నాడేంది? ఇదేంది, ఏదో తేడా అనిపిస్తుంది. ఊకూకచ్చి ముచ్చట్లింటున్నది. ఏం చెప్తాన్నా, ఇన్నావు కదా, చెయ్యి మంచిగా. చేద్దాం ఆంటీ. అంకుల్ని అడిగి ఏదైనా మంచి ప్లేస్ చేస్తా. మళ్ళీ మీ ముగ్గురే వెళ్తారా? అమ్మాయిని కూడా తీసుకెళ్తారా ఈసారి? వాళ్ళు ముగ్గురు లేదు, నలుగురు లేదు, నేను మా సారు ఇద్దరమే పోతాం. అంటే ఈసారి ముగ్గురు వెళ్ళిండ్రు కదా, స్వాతి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా. గది ఉండదు, ఇక గది ఈడెందుకుంటుంది, మేము పోతాం. అగో అనుకున్నాడు ఆలస్యం లేదు, వచ్చింది. ఇండు నూరేళ్ళ ఆవిస్సు, దీని మొగున్నేమో మధ్యనే చంపింది. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. నువ్వు మా అల్లుడి ఫ్రెండ్వి కదూ? అవునాంటీ, చిన్నప్పుడు రాజ్తో పాటు నేను ఆడుకునేవాడిని, గుర్తున్నానా ఆంటీ? నాకంతగా గుర్తులేదు బాబు, 20 ఏళ్ళయింది. మీరు మాత్రం నాకు గుర్తున్నారా ఆంటీ? నాకు అమ్మ నాన్న లేరు కదా, నేను ఎక్కువగా రాజ్తోనే ఆడుకునేవాడిని. అంకుల్ చేరదీశారు కాబట్టి నేను ఇక్కడ ఇలా ఉన్నాను. చల్లగా ఉండు బాబు. లే, నా కళ్ళపైన ఎందుకు పడుతున్నావు? రాజ్తో పాటు మీ చేతి ముద్దలు నేను కూడా తిన్నాను ఆంటీ, ఎన్నోసార్లు. ఒకరోజైతే ఆకలితో ఏడుస్తూ అలా కూర్చుండిపోయాను. నా దగ్గరికి వచ్చి ఓదార్చి మరీ నాకు అన్నం పెట్టారా ఆంటీ మీరు? అప్పుడు నేను ఎవరితో మాట్లాడకపోయేవాడిని. మీరు నన్ను అర్థం చేసుకొని నాకు అన్నం తెచ్చి తినిపించారు. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఆంటీ. వద్దు బాబు, అలా బాధపడకు. నాకైతే ఏది గుర్తులేదు. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను ఆంటీ. స్వాతి నా చెల్లి లాంటిది. తనని నేను చెల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాను ఆంటీ. తనకి ఎప్పుడు రక్షణగా ఉంటాను. నీకెంత మంచి మనసునిచ్చాడు ఆ దేవుడు. అన్నయ్య ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటాడు. లేదా ఆంటీ, అంకుల్ మీరు చాలా గొప్పవాళ్ళు. బాబు, నీ పేరు?
నా పేరు కార్తిక్ ఆంటీ. కార్తీక్, నన్ను ఇప్పటి నుంచి ఆంటీ అని పిలవకు, అమ్మ అని పిలువు. అలాగే అమ్మా. నీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను. అయిపోయిందా మీ సోది ముచ్చట? ఏం ముచ్చట పెడతాండ్రు? గిడి తిరిగి పెట్టుండ్రి, నేను ఇంటా కదా. మీతో నేను తర్వాత మాట్లాడతానమ్మా. అలాగేరా. ఏం ముచ్చట నీ ముచ్చట సల్లగుండా? ఆఫీస్కి పోయేది ఉన్నదా లేదా ఇయ్యాల? ఆఫీస్ నుంచి వస్తున్నా ఆంటీ. మిమ్మల్ని కనవడానికే ఇక్కడికి వచ్చిన. మరి నా కొడుకు ఎప్పుడు వస్తాడు? ఏడున్నాడు? ఏంది సంగతి? తొందర రమ్మను. ఎందుకు ఆంటీ అంత తొందర ఏమున్నది? నాకు ఆయన మీద పానం కొట్టుకుంటాంది. మమ్మీకి చూడబుద్ధి అవుతుందట నిన్నని చెప్పు. వస్తాడు నా కొడుకు. ఏం చెప్తాండాడు వాడు? పెళ్ళయి ఇద్దరు జంట వెళ్ళారు. ఏం చేస్తున్నారు అక్కడ అని అడుగుతుందేంటి వదిన? కొత్తగా పెళ్ళైన జంట ఏం చేస్తారు? ఆయనకి అసలే మనసున పట్టదు నేను లేకపోతే. దాన్ని వదిన పట్టుకొని పోయిండు. ఉన్నదా నన్ను వారేసి రమ్మని సపడేక. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. మీరు ఆమె మాటలు ఏం పట్టించుకోకండి. నా కూతుర్ని నన్ను ఎప్పుడు అనరాని మాటలు అంటుంది. అమ్మా ప్లీజ్ లోపలికి వెళ్ళండి. ఏందంటీ మీ బాధ ఏంది చెప్పుండ్రి. అని రమ్మను. ఫోన్ చేసి నాకు కలిపి ఒకసారి. వాడు ఆఫీస్ పని మీద పోయిండు. ఫోన్లు ఎత్తరాదు అక్కడ. మేలు మేలు పెడితేనే చదువుతాడు. మరి పెట్టు మేలు. పెడతా. ఏమని పెట్టాలి? ఓ అమ్మకు పానం కొట్టుకుంటాంది, తొందర అర్జెంటుగా రా అని చెప్పు. రాత్రికి ఎక్కుమను. రాత్రికి ఎక్కుమానుడా? అంత అర్జెంట్ ఏందంటీ? నీకేం తెలుసు తల్లి కొడుకుల ప్రేమ? నీకు తల్లా తండ్రా? అలాగే అలాగే మేలైతే పెడతాను. తర్వాత వాడిష్టం. ఇష్టమేంది ఇష్టం? ఏమో దాన్ని పట్టుకొని పోయి మంచిగా మౌనికం చేసుకుంటే మంచి దాన్ని పట్టుకొని వనిమునికి పోయి సంవత్సరం ఎంజాయ్ చేసినా నేను మంచిగా ఉండు సంతోషంగా. ఏం తగ్గిలే ఎక్కడి దాన్ని పట్టుకొని పోయిండు. ఏం చెప్తాండా? చెప్పినా కదా ఆంటీ, వాడు ఆఫీస్ పని మీద వెళ్ళిండు అక్కడికి. ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు. మరి దాంతో ఏం ఎంజాయ్ చేస్తాడాడు? చేస్తే 4 రోజులు చేయరా అని కూడా చెప్పిన. 4 రోజులు చేసి ఇడిచిపెడితే అయిపోయా. చీచి, ఏం మాటలు మాట్లాడుతుంది మీ అంకుల్. ఈ టార్చర్ భరించలేకే వచ్చేసినట్టున్నాడు. ఓ పిల్లగా అయినా పడుతుందా? నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఆంటీ, నేను వెళ్తున్నాను. పాపం స్వాతి. తను కానీ అమ్మ కానీ ఆ మాటలు వింటే ఎంత అసహ్యంగా మాట్లాడుతోంది. చెల్లెమ్మ, నీకు నేనున్నాను. ఈ పోరానికి ఏడ పని లేదు. చిన్నప్పటి సంది మా ఇంట్లోనే తలగబడ్డాడు. ఏదో పని చెప్తే చేస్తాడు అనుకుంటే ఒక్క పని చేయడు. నేను చెప్పింది ఆఫీసుని చూసుకుంటాడట. ఏం చూసుకుంటాడో, ఎన్ని పైసలు కొట్టేస్తాడో. ఈయన మోకంలో చెప్పునాడ పెడితే బెడ్రూమ్లోకి పోయి ఇక మోనికకు ఫోన్ చేయాలి. ఇక్కడ చేస్తే అందరు ఉరుకురికి వస్తాండ్రు. ఇక నేను మోనికతో మాట్లాడంగా నా మొగుడు చూసిండంటే ఇక నన్ను ఏం చేసినా ఎత్తాడు. బావా ఉమ్, బావా ఉమ్. ఏంటి బావా ప్రొద్దున్న నుంచి దాన్నే పట్టుకొని కూర్చున్నావు? నాకు బోర్ కొడుతోంది. ఓపిక పట్టు, రేపు వెళ్తాంగా. అంటే రేపు వెళ్తున్నాం కదనే, అక్కడ అందరు ఉంటారు. బోర్ ఏం కొట్టదులే. నాతో మాట్లాడు బావా. స్వాతి, మనం రేపు వెళ్తున్నాం. రేపే వెళ్తున్నామా? నువ్వు వెళ్దామన్నావుగా. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాను. మరి ఈ రోజైనా మన ఇద్దరం కలిసి. ఉమ్, ఏంటి? ఈరోజు మన ఇద్దరం కలిసి. ఒక్క నిమిషం ఆగు. 5 minutes ఉండు, డిస్టర్బ్ చేయకు. ఎంతసేపు బావా? ఏంటే నీ గోలా? ప్రొద్దున నుంచి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నావు. నన్ను పట్టించుకోవా? స్వాతి, మనం రేపు వెళ్తున్నాగా. నేను వెళ్ళాక ఆఫీస్ చూసుకోవాలి. ఎన్ని రోజులైంది కదా నేను ఆఫీస్కి వెళ్ళి. అన్నీ షెడ్యూల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా రేపటి నుంచి నేను చాలా బిజీగా ఉంటాను. నీ నోటి నుంచి బోర్ కొడుతోంది అన్న మాట రావద్దు. అర్థమవుతుందా? మరి నువ్వు ఆఫీస్కి వెళ్తే నేనేం చేయాలి? నీ ఇష్టం. నీకేది నచ్చితే అది చెయ్యి. ముందైతే ఖాళీ టైం దొరికినప్పుడల్లా చదువుకోవాలి. రోజులో ఒక 4-5 గంటలైనా నువ్వు చదువుకోవాల్సిందే. చదువుకుంటాను బావా. నీకు చదువు అంటే ఇష్టం అన్నావుగా. నేను బాగా చదువుకుంటాను.
నీ స్వాతి చదువురాని ముద్దది అని ఎవరిని అననివ్వను. చదువురాని మొద్దు. నువ్వు కూడా ఆ మాట అనకుండా చేస్తాను. మ్మ్. చూస్తాను. మళ్ళీనా? ఏంటి? రొద్దు నుంచి ల్యాప్టాప్ పట్టుకొని ఉన్నా కదా బావా. ఇప్పుడే చెప్పానుగా చాలా వర్క్ ఉంటుందని. కొంచెం సేపు నన్ను పట్టించుకో బావా. స్వాతి, ఉమ్, ఉమ్, నీకు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోకుండా కేవలం నన్నే పట్టించుకుంటావా? ఉహుం. మరి వాళ్ళనే పట్టించుకొని నన్ను విడిచిపెడతావా? అలా కూడా కాదు, మరి ఇద్దరిని సమానంగా చూసుకుంటాను. మరి ఇది కూడా అంతే. నా ఆఫీస్. చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో నేను దాన్ని అలా చూసుకోవాలి. అలా చూసుకున్నాను కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎలా? మరి ఇన్ని రోజులు అసలు దాన్ని పట్టించుకోలేదుగా. మొత్తం నాతోనే ఉన్నావు. ఇన్ని రోజులంటే మనం ఇక్కడే ఉన్నాం కదా. కార్తీక్ చూసుకుంటానన్నాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా. నేను ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటానా? దానికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వెళ్ళి పడుకో. రేపు ప్రొద్దున్నే వెళ్ళాలి మనం. బావా అక్కడికి వెళ్ళాక ఇంకా ఇంత బిజీగా ఉంటాడు. ఈ ఒక్క రోజే నాకు ఎలానో అనిపిస్తోంది. అమ్మో, బావను విడిచిపెట్టి ఒక క్షణం కూడా నేను ఉండలేను. స్వాతి, వెళ్ళి పడుకో. నేను ఇక్కడే ఇలాగే పడుకుంటాను బావా. నువ్వు పడుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళు.